ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అవును, నేను అడుగు వాటన్నిటి కంటే ఊహించిన వాటన్నిటి కంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. అపోస్తలుడైన పౌలు తాను రాసిన పత్రికలంటిలోకెల్లా దేవుని సన్నిధిలో బహు గొప్పగా ఎఫెసీ సంఘాన్ని రాస్తున్న సంఘటన ఇది. ఈరోజు నీకు నాకు ఈ వాక్యం ఎంతో సరిపోల్చబడింది, సరితూగగలిగినది. ఎందుకనంటే నువ్వు అడుగు వాటన్నిటి కంటే ఊహించు వాటన్నిటి కంటే, నువ్వు ఏది అడుగుతున్నావో దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. అవును, ఈరోజు నువ్వు అడుగుతున్నది దేవునికి మహిమార్థముగా అడుగుతున్నావు. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, అనగా నీ జీవితము సౌఖ్యంగా సుఖంగా ఉండడానికి నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను పట్టుకొని ఉన్నావు. ఆయన ఈరోజు నిన్ను విడువడు, ఎడబాయుడు. అందుకే వాక్యం చెప్తుంది, హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో, ఆయన నిన్ను ఎంత మాత్రము విడువడు, నిన్నెన్నడూ ఎడబాయుడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన కార్యము నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతుంది. ఒక రోజున జార్జ్ వర్వర్ అనేటువంటి గొప్ప దైవజనుడు తాను ప్రపంచ పటం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడట. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఖండాన్ని నేను చుట్టి నీ సువార్తను అందించి రావడానికి నన్ను వాడుకో అని ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జార్జ్ వర్వర్ చేసినటువంటి ప్రార్థన తన స్నేహితులందరికీ చాలాసార్లు నవ్వును కలుగు చేసిందట. తన ఇరుగు పొరుగు వారికి ఇతడేంటి ఖండాలు తిరిగి వచ్చి సేవ చేయడం ఏంటని చాలామంది నిస్సహాయతగా తన గురించి మాట్లాడడం ప్రారంభించారు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటనంటే, జార్జ్ వర్వరు 7 ఖండాలు తిరిగి సువార్త చేశాడు. హల్లెలూయా. 7 ఖండాలు తిరిగి సువార్త చేశాడు. 7 ఖండాలలో తను గొప్ప పరిచర్య చేశాడు. నేను ఆ జీవితంలో ఈరోజు ఓఎం మినిస్ట్రీ మన కళ్ళ ముందు కనబడుతుందంటే అది ఒక జార్జ్ వర్వర్ యొక్క ప్రార్థన. అవును, నీ జీవితంలో అడుగు వాటన్నిటి కంటే ఊహించు వాటన్నిటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ జీవితంలో ఈరోజు కార్యము చేయడమే కాదు, కార్య సాధకమైన తన శక్తిని నీ జీవితంలో, నా జీవితంలో కనపరచబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక.